యూరప్ అమెరికా సైతం కన్నేసే మనపై నిత్యం ఈ సైబర్ బాబుల కష్టం పెంచునులే ఆంధ్ర ఇన్కమ్ ఎక్కడెక్కడి నుంచో యువతే ఎంతో ఆశలతోటి ఈ హైదరాబాదుకి కదిలొస్తారు కొంచెం తెలివి చొరవ చూపకపోతే ఎవరైనా ఈ సిలికాన్ స్పీడుకి తడబడతారు ఉరుకుల పరుగుల నగరం ఇది లేరా మనకి న్యూ హోమ్ బిజీ బిజీ బతుకుల సమరం ఇట్స్ सीरियस न्यू मिलेनियम चल चल रे चल मेरे साथी हम बन गए हैदराबादी तन ఒడిలో చోటిచ్చే हैदराबादी की साथ इनके दी everybody is what they wanna be प्यार से जीतेंगे हम सभी चल चल मेरे साथी हम बनने आ गए हैदराबादी। సో గట్ల 5 ఏళ్ళు కష్టపడి డిగ్రీ సంపాదించిన అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మళ్ళా? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎట్లయితే గట్లా ఈ డిగ్రీ పట్టతో భారీ పని చేయాలా. భారీ పని అంటే సిమెంట్ బస్తాలు మోయడం అదేగా. ఈ భాగ్యనగరానికి వచ్చిందే గిదే మొదటి తూరి. ఏ భారీ పని చేస్తే నా బతుకు మారుతుందో నాకేమెరక. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే టాక్సీ వాళ్ళ మూవీస్ అని గుర్తుకొస్తుంది. ఆ మూవీలో చూసిన పని ఏదైనా చేస్తావా మళ్ళా? బ్రహ్మాండమైన నృత్యాలు, అభినయంతో అద్భుతమైన నటీ నటులతో మీ ముందు వస్తున్న ఈ జానపద చిత్రానికి స్వాగతం సుస్వాగతం. డెలివరీ బాయ్ వద్ద ఎందుకు నేను చేయడం ఏందా? వయసు ఎంత? చాలానే ఉందిలే. వెంట్రుకలు వచ్చే వయసు నుండి వచ్చిన వెంట్రుకలపై నీకు బట్టతలు వచ్చేదాకా నీకు బైక్ నడపడమే రాదు. వెనకలకేస్తే వెనకలకో, ముందరకేస్తే ముందరకో వెళ్తుంది, అంతే కదా. విజయనే చేసిన రెండో పని ఏంది? పడైనా కానీ నా ముందు చేతులెత్తే సూపర్ అయిన జాబ్ వచ్చే నన్ను దాటిపోయే ఛాన్స్ అంటూ లేదే అంత పెద్ద టాప్ వచ్చే నాకు వచ్చేరా. గాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్తే చేపలు ఇచ్చే చూడు మన ముత్యాల బామ్మ కంటే ఎక్కువ నొప్పులు నాకే ఉన్నాయి. బండి కడవడం అయిపోయింది కానీ నీ బ్రతుక్కి, నీకు, నీ డిగ్రీకి సరిపడే భారీ జాబ్ మాత్రం దొరకడం లేదు. పద అన్నం తిని ఊరి మీద పడి బెర్లుదాం. ఇప్పుడు దాకా బువ్వ తింటున్నప్పుడు ఆలోచన వచ్చిండదే, విజయన్న లెక్క నేను ట్యాక్సీ నడిపితే సరిపోలా. దానికి గిరెట్లు ఇస్తారు. ముందలేస్తే ముందలకో, వెనకలేస్తే వెనకలకో వెళ్తుంది. గది కూడా నువ్వు చేయలేవు. నేనెందుకు చేయలేను? నా దగ్గర డిగ్రీ పట్టా ఉంది. దానికి కావాల్సింది డిగ్రీ పట్టా కాదు, లైసెన్స్ పట్టా. పోనీ ఐఏఎస్ ఐపీఎస్ ఏమైనా ట్రై చేయనా? గుండె నొప్పులు వచ్చే మాటలు మాట్లాడకరే నువ్వు, గస్సలు మంచిగా ఉండదు. ఎంత ఎర్రగుందో చూడు. బాగానే ఎర్రగుంది. మందే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇదంతా మందేనా? నువ్వు గుండె నొప్పులు వచ్చే మాటలు మాట్లాడుతున్నావు ఏంద్రా? ఇదంతా ఇక మందే అంటావు. మందే అంటే మన ఇంటి పక్కంది. బ్రో అమ్మాయిలు ఫోటో దిగేటప్పుడు ఫోన్ గిట్లా అడ్డం ఎందుకు పెట్టుకుంటారు?
అబ్బాయిలం మనం కూడా అటు చూస్తూ పాయింట్ని సరి చేసుకుంటాం, ముఖాంది కాకుండా తలకాయ షేప్ ఏంటని ఇట్లా చూసుకోమా. వాళ్ళందం మనం చూడొద్దు, మనందం వాళ్ళు చూడొద్దు. అందుకే గిట్లా గిట్లా పోజులు పిక్కుంటారు. బ్రో హైదరాబాద్ లో ఏంటి ఫేమస్ చెప్పు. తెలుసా? చెప్పు. గోల్కొండ చార్మినార్ ట్యాంక్ బండ్. గది గప్పటి జమానాలో హైదరాబాద్ బిర్యానీ, కేబిహెచ్పి, హైదరాబాద్ మోడల్స్. నాకు ఒకటి తెలుసు, ఇవన్నీ ఎంత ఫేమస్, అల్ట్రా ప్రో మ్యాక్ ఫేమస్ ఒకటి ఉంది. ప్రతి రిలీజ్కి టికెట్ తెగాల్సిందే. కాటేరమ్మ కొడుకు. నిన్ను గీడికి తీసుకురానికి కారణం గిదే ఆఫీస్లో నువ్వు మంచిగా పని చేసి నువ్వు ఫేమస్ అవ్వాల్సింది. గిప్పటికి ఇంత పెద్ద బిల్డింగ్ పని అంటే పైగా ముందు వచ్చే చలికాలం, నలుమూలలో ఏసులే ఉంటాయి. ఉండలే, ఎక్కడికి వెళ్ళినా ఈ రేంజ్ పనులే వస్తాయి నా డిగ్రీకి. అదేదో ఎన్ని అడ్జస్ట్ అవుతా ఉంటావు. మరి నీ పని పైన బిల్డింగ్ లో సాఫ్ట్వేర్ కాదు, కిందున్న బిల్డింగ్ లో వాచ్మెన్ పని. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నా దగ్గర డిగ్రీ బట్టా ఉంది, 30-45 ఇస్తేనే చేస్తా, అది కూడా నాకు నచ్చితేనే చేస్తా. దీనివల్లే నేను తెలంగాణ వాళ్ళే వేరే ఊర్లో కింద పని చేసేస్తుంది. ఏంద్ర ఎవరికి నచ్చని అంత పెద్ద మాట? నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి. తెలంగాణలో ప్రస్తుతం ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుసా? ఆప్ 50 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు మన తెలంగాణలో. మరి ఆంధ్ర నుంచి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుసా? నేను ఆల్రెడీ అన్ని సెర్చ్ చేశాను కానీ 2 లక్షలకు పైగానే ఉన్నారు. రోజుకి వేలాది మంది వస్తుంటారా భాగ్యనగరంలో బ్రతకడానికి. వాళ్ళల్లో ఇంకెంతమంది నిరుద్యోగులే, వేరే స్టేట్ నుండి, వేరే కంట్రీ నుండి కూడా. హైదరాబాద్ డెవలప్మెంట్ ఎలాంటిదిలే. చేతిలో ల్యాప్టాప్ పెట్టుకునే వ్యక్తి నుండి చేతులు చాపే వ్యక్తి దాకా అందరూ నిరుద్యోగులే. గాలలో నువ్వు ఒకటివి. నువ్వు ఒకటివి. ఇప్పుడు నువ్వు రీల్ పంపింది గుర్తొస్తుంది. ఏపీ పీపుల్స్ ఇన్ తెలంగాణ, తెలంగాణ పీపుల్స్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు ఏదో ఉన్నావే. నా దగ్గర డిగ్రీ పట్టా ఉంది. అరే రాప్రా బాబు, అర్థమైందా? ఈ యాటిట్యూడ్ రుబాబ్గిరి వల్లనే మనం కట్టలేకపోతున్నాం. మీరు ఆంధ్రాయే కదా, మీరు కట్టారు కదా. ఎలా కట్టాం? నీకు కూడా ఇవన్నీ ఉన్నాయి, కానీ అదే మనసులో ప్రేమ ఆప్యాయతలు కూడా ఎక్కువే. సరైన సమయాన సరైన చోటున అదే స్వచ్ఛమైన పలకరింపులతో సరైన ప్రవర్తనతో ఉంటారు కాబట్టి గొప్ప స్థాయిలో ఉన్నారు. గీడ ఎవరిని తక్కువ చేస్తున్నట్టు కాదురో, గందరూ ఆ స్థాయిలో ఉండాలనే. హే అయిపోతులేరా, గోదావరిలో ప్రేమ ఆప్యాయత మీద ఆనాటి సినిమాల నుండి ఈనాటి షార్ట్ ఫిల్మ్స్ దాకా ఎన్నో వచ్చే. డైలీ నేను అదే చూస్తున్నా కానీ చూసి అదే స్వచ్ఛమైన ప్రేమ పలకరింపులను నేర్చుకొని సరిగ్గానే ఉద్యోగం చేసుకుంటూ బతుకుతాంలే. చాలరా బాబు నీకు ఈ మాత్రం జ్ఞానోదయం అయినా. ఈ ఉద్యోగం ఏదైనా కాకపోతే విజయన చేసిన 4 పని అండి, గదే నా జీవితం. అది కూడా మనం చేయలేం. మనం ఎందుకు చేయలేం? నా దగ్గర డిగ్రీ పట్టా నువ్వు అంతేగా. అయినా ఈ ముగ్గురు చేశారు కదా. ఏ ముగ్గురండి?